చూడండి హెడ్ బాత్ చేశాక హెయిర్ అయితే ఎంత స్మూత్గా ఎంత షైనీగా కనిపిస్తుందో కదా. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇకైతే వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పనానండి. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే నేను హెయిర్కి అయితే కలమంద అప్లై చేస్తున్నాను. అది ఎలా అయినా చూపిస్తానండి. అది కలమంద కోసం అయితే నేను పక్కన మేము ఉండే దగ్గర పక్కన కొంచెం ఖాళీ ప్లేస్లో కొంచెం ఒక చెట్టు అయితే ఉందండి. ఒకసారి అయితే చూసాము, ఆల్రెడీ తెచ్చుకున్నాము కూడా. ఇంకా చాలానే ఉన్నది, అందుకోసం తీద్దామని అయితే మేమైతే వెళ్తున్నాం. ఇదైతే మేము ఉండే ఏరియా అండి. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఇక్కడ సైడ్ అయితే మేము ఉంటాము. ఇది హైత్ నగర్. ఇక్కడ చెట్టు మామూలుగా అదే పడి పెరిగింది అన్నట్టు, ఎవరిది కాదు. అయితే ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు అయితే చూసాము, అందుకోసం అయితే తెస్తానికైతే వెళ్తున్నామండి. ఫైనల్గా అయితే చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల ఉందండి, చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూపిస్తాను చూడండి. మరీ పెద్దది కాదు, మీడియంది. ఒక 4-5 కొమ్మలు అయితే ఉన్నాయి. ఇదే అండి కలమంద చెట్టు. న్యాచురల్ అయితే బాగుంటుంది కదా అనేసి అయితే మేమైతే తెచ్చుకున్నాం. అలోవెరా జెల్ అయితే ఉంది, కానీ అది వద్దు అనేసి ఇదైతే తెచ్చుకున్నామండి. ఇప్పుడున్న కాలంలో మొత్తం హెయిర్ ఫాల్ అయితే బాగా అవుతుందండి. ఎవరికైనా హెయిర్ ఫాల్ అవ్వడము అండ్ హెయిర్ వైట్గా అవ్వడము అన్నీ జరుగుతున్నాయి కదా. అలాంటి సమస్యలకు ఇదైతే మంచి పరిష్కారం అండి. ఈ కలమంద యూస్ చేయడం వల్ల హెయిర్ థిక్గా అవుతుంది అండ్ షైనీగా అవుతుందండి. వైట్ హెయిర్ కూడా తొందరగా రాదు. చాలా వరకు అయితే మా పక్కన వాళ్ళు కూడా చాలా వరకు అప్లై చేస్తుంటారు. నేను కూడా 2-3 టైమ్స్ అయితే అప్లై చేశాను. హెయిర్ లాస్ అవ్వడం అయితే చాలా తగ్గిపోయిందండి. ఇంతకుముందు ఏ షాంపూ యూస్ చేసినా ఏది యూస్ చేసినా కూడా చాలా వరకు అయితే జుట్టు రాలుతూనే ఉండేది. ఇప్పుడు ఈ కలమంద పెట్టాక ఒక 2-3 టైమ్స్ అయితే పెట్టానండి. వీక్లీ వన్స్ అయితే పెడుతున్నాను, సండే రోజు. మంచి రిజల్ట్ అయితే ఉందండి, అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను. వీక్లీ వన్స్ కలమంద పెడతాను అండ్ 15 డేస్కి ఒకసారి వేరే రెమెడీ కూడా పెడతానండి. అది కూడా మీకైతే చెప్తాను. ఆ రెండింటి వల్ల జుట్టు అయితే చాలా మంచిగా ఉంటుందండి. మనకు హెయిర్ ఫాల్ అయితే అవ్వదు, చాలా షైనీగా కూడా అవుతుందండి. మన హెయిర్కి మొత్తం ఇలా స్కాల్ప్కి మనం పార్ట్స్గా డివైడ్ చేసుకొని మొత్తం ఫస్ట్ మాడకైతే పెట్టించుకోవాలండి. ఎందుకంటే హెయిర్ పెరిగేది అక్కడి నుంచే కాబట్టి మనం ఫస్ట్ ఎక్కువ మాడ దగ్గర మొత్తం అప్లై చేసుకోవాలండి. మంచిగా చూస్తున్నారు కదా. దీనిని సైడ్స్ కట్ చేసి మొత్తం ముక్కలు చేసి మిక్సీలో వేసి కూడా దాన్ని మనము జ్యూస్ చేసి పెట్టుకోవచ్చు అండి. కానీ కొంచెం రిస్క్ ఎందుకులే అనేసి ఈ విధంగా అయితే పెడుతున్నాము. మేము సైడ్స్ తీసేసి మధ్యలో కట్ చేసి హెయిర్కి అయితే అప్లై చేస్తున్నామండి. ఇలా కూడా చాలా మంచిగా అంటుతుంది. కొంచెం రిస్క్ కూడా ఏం లేదు, మంచిగానే ఉంది. హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. కింద కుదుళ్ళ దాకా మంచిగా అప్లై చేసుకుంటే మంచి హెయిర్ అయితే మీకు సొంతం అవుతుందండి. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే ఒక 2-3 టైమ్స్ అయితే అప్లై చేశానని చెప్పాను కదండి. నాకైతే హెయిర్ ఫాల్ అయితే తగ్గింది, అందుకే మీకు చెప్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈ న్యాచురల్ అలోవెరా ఎవరికి దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా మంది అయితే జెల్ అయితే యూస్ చేస్తున్నారు. కానీ నార్మల్గా బయట దొరికే దానిలాగా అయితే ఉండదండి. ఎంతైనా కొంచెం కెమికల్స్ అయితే కలుస్తాయి. కాబట్టి ఎక్కువ న్యాచురల్గా ఉండేది పెట్టడానికి అయితే ట్రై చేయండి. విలేజెస్లో చాలా ఉంటుంది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుంది, అప్పుడు పెట్టుకోవచ్చండి. వీక్లీ వన్స్ లేదా 15 డేస్కి ఒకసారి అయితే యూస్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చేదు ఉంటుంది, బట్ తప్పదండి, జుట్టు కోసం చేయాలి కదా. హెయిర్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఇంకెవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా అంటే మొత్తం లిక్విడ్ లాగా అయితే వస్తుందండి మనకి. ఇదంతా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటే సరిపోతుంది. మన హెయిర్ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి. నేనైతే అసలు ఎన్నడైనా అబ్జర్వ్ చేయలేదు, ఇంతగానం పెట్టలేదండి. చాలామంది పెడుతుంటారు కానీ దాన్ని నేను లైట్ తీసుకున్నాను. కాకపోతే ఒకసారి ట్రై చేద్దాం, హెయిర్ అయితే చాలా ఊడుతుంది కదా అనేసి నేను ట్రై చేశానండి. 2 టైమ్స్కే రిజల్ట్ అయితే చాలా బాగా తెలిసిందండి. మంచిగా ఉంది, చాలా హెయిర్ థిక్గా కూడా అనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కలమందలో మనము చుండ్రు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ని కూడా కట్ చేసి కలమందని కూడా కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. అలా చేయగా వచ్చిన జ్యూస్ని అయితే హెయిర్కి అప్లై చేసుకోవాలండి. హెయిర్కి అప్లై చేసి ఒక 2 అవర్స్ అలా వదిలేసి మనం హెడ్ బాత్ చేస్తే చుండ్రు అయితే పోతుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ఆ విధంగా కూడా ట్రై చేయండి. చుండ్రు లేని వాళ్ళు ఓన్లీ నార్మల్గా ఇది ఒకటైతే ట్రై చేయండి, బాగుంటుంది. దీనివల్ల కూడా మనం ఇది అప్లై చేసే కొద్దిసేపు అయితే మనము మొత్తం స్కాల్ప్ అంతా ఇట్లా మర్దన చేసుకోవాలండి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, హెయిర్ పెరగడానికి అది చాలా యూజ్ అవుతుందండి.
చిన్నపిల్లలకు కూడా యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు అండి. నేచురల్ అలోవెరా జెల్ అయితే అందరూ యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగ ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మన ఫేస్ మీద ఏమైనా ట్యాన్ ఉన్నా మచ్చలు ఉన్నా కూడా ఫేస్ మీద కూడా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. అన్నీ ఉపయోగపడేవే చేస్తాను. మనము ఎలా అంటే మనం బయట తీసుకోలేనివన్నీ మనం ఇలా న్యాచురల్గా అయితే చేసుకోవచ్చండి. బయట అమౌంట్ ఎక్కువ ఉంటుంది కదా, అవి చాలామంది అయితే కొనుక్కోలేరు. అలాంటి వారికి యూజ్ అయ్యే విధంగా అయితే చేస్తానండి. తప్పకుండా వీడియోని అయితే చూడండి. మన ఛానల్ విజిట్ చేసి చేసుకోండి. తప్పకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కొంచెం కామెంట్ చేయండి. హెయిర్ని ఇలా మొత్తం టైట్గా ఒక 2 hours అయితే అలా వదిలేసేయండి. తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 hour హెడ్ బాత్ చేసి అయితే వచ్చిందండి మా సిస్టర్. నేను మా ఇద్దరు సిస్టర్స్ అయితే ముగ్గురం అప్లై చేసుకున్నాము. తన జుట్టు చూస్తున్నారు కదా ఎంత షైనీగా అనిపిస్తుందో, చాలా నీట్గా కూడా ఉందండి. తనకు చుండ్రు కూడా ఉండేది, చుండ్రు కూడా మొత్తం అయితే పోయింది. తను 3rd టైం అండి, నేను 2 times పెట్టాను. 3 timesకి చాలా హెయిర్ అయితే మంచిగా తెలుస్తుందండి. రిజల్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.